నీట్ పేపర్ లీకేజీల వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆఫ్లైన్కు బదులుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. పేపర్ లీకేజీలకు కారణమవుతున్న మాఫియాను పూర్తిగా అంతమొందిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నాగ్పూర్కు చెందిన విద్యార్థికి అబుదాబీలో పరీక్షా కేంద్రం కేటాయించడం వెనుక ఎన్టీఏ తప్పు లేదన్నారు. విద్యార్థే స్వయంగా ఆప్షన్ ఇచ్చుకున్నాడని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేసిన రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలపై ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారే అక్కడ నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారందరినీ అతివాదుల బి టీంగా పేర్కొన్న ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ నిజమైన విద్యార్థులు ఎవరూ లేరని చెప్పారు.